సముద్రంలో స్క్విడ్ చేప కదిలే విధానాన్ని ఎప్పుడైనా గమనించారా? అది ప్రమాద సమయంలో చాలా వేగంగా వెళ్తుంది. అందుకు అది వాడే టెక్నిక్ జెట్ ప్రొపల్షన్. అది తన శరీరపు పైపొర ద్వారా నీటిని లోపలికి పీల్చుకుని కడుపు పైభాగంలో ఉండే ఒక నాళం ద్వారా బయటికి వేగంగా వదులుతుంది. ఆ క్రమంలో పుట్టే శక్తి ద్వారా వేగంగా ముందుకు కదులుతుంది. ఇదే టెక్నిక్ ఆధారంగా సూక్ష్మ సూదుల అవసరం లేకుండానే మన కడుపులోకి, పేగుల్లోకి ఔషధాన్ని ప్రవేశపెట్టగలిగే గుళికలను మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. ట్రయల్స్ పూర్తయి ఈ క్యాప్సూల్స్ అందుబాటులోకి వస్తే నిత్యం పొట్ట భాగంలో ఇన్సులిన్ ఇంజెక్షన్లు చేసుకోవాల్సిన మధుమేహ బాధితులు అదే రీతిలో నిత్యం ఇంజెక్షన్లు చేసుకోవాల్సిన వారికి ఎంతో ఉపయోగపడతాయి. నిజానికి ఇలా ఇన్సులిన్ తరహా ఔషధాలను నోటి ద్వారా తీసుకున్నప్పుడు ఔషధం మన ఆహార నాళం గుండా కడుపులోకి చేరి పనిచేసేలోగా చాలా రసాయనిక మార్పులకు గురవుతుంది. అందుకే వాటిని తప్పనిసరిగా ఇంజెక్షన్ రూపంలోనే ఇస్తారు. అలా కాకుండా వాటిని కూడా నోటి ద్వారా తీసుకునే వీలు కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు చాలా కాలంగా కృషి చేస్తున్నారు. ఆ క్రమంలో వారికి తోచిన ఆలోచన జీర్ణ రసాలకు ప్రభావితం కాని విధంగా ఔషధాన్ని గుళికల్లో ఉంచి వాటిని నోటి ద్వారా శరీరంలోకి పంపి ఆ క్యాప్సూల్కు ఉన్న అతి సన్నని సూదుల ద్వారా మందు విడుదల చేసేలా చూడ్డం. ఆ సూదులు కడుపు గోడల్లోకి చొచ్చుకుపోయి మందును విడుదల చేస్తాయి. అంటే బయటి నుంచి ఇంజెక్షన్ చేయడానికి బదులుగా కడుపు లోపల ఇంజెక్షన్ చేయడమన్నమాట. అలా కడుపు లోపల సైతం సూదులు ఉపయోగించకుండానే మందును మన కడుపు గోడల్లోకి విడుదల చేయడానికే ఎంఐటి శాస్త్రజ్ఞులు స్క్విడ్ల గమన విధానాన్ని అధ్యయనం చేశారు. దాని ఆధారంగా వారు 2 రకాల క్యాప్సూల్స్ రూపొందించారు. వాటిలో ఎలాంటి సూక్ష్మ సూదులు ఉండవు. అవి మందును ఒక ధారలాగా కడుపు గోడల్లోకి చొచ్చుకుపోయేంత వేగంగా స్ప్రే చేస్తాయి. ఈ 2 క్యాప్సూల్స్‌లో ఒకటి బ్లూబెర్రీ ఆకారంలో ఉంటే, మరొకటి ట్యూబ్ ఆకారంలో ఉంటుంది. ప్రయోగాల్లో భాగంగా ఎంఐటి శాస్త్రజ్ఞులు ఈ క్యాప్సూల్స్ ద్వారా పందులు, కుక్కల కడుపు భాగంలోకి ఇన్సులిన్‌ను, జన్యు చికిత్సలో భాగంగా కొన్ని రకాల ఆర్ఎన్ఏలను విజయవంతంగా ప్రవేశపెట్టగలిగారు. మనుషులపై పరీక్షలు విజయవంతమై ఈ క్యాప్సూల్స్ మార్కెట్లోకి వస్తే మధుమేహ బాధితులకు ఇంజెక్షన్ల బెడద తప్పుతుంది.